అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు గోవా సీఎం గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అదేవిధంగా సృజనా చౌదరి గారికి, శ్రీనివాస్ గారికి, వేదిక ముందున్నటువంటి వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్ డైలాగ్ అనే కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ 2 రోజుల పాటు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని గత నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క వికసిత్ భారత్ కార్యక్రమం కోసం పనిచేస్తున్నటువంటి అనేక మంది టీం సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యంగ్స్టర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ పూర్తయిపోయి ఆ సెక్టార్స్లో స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళని ఒక వేదికపై తీసుకొచ్చి వికసిత్ భారత్ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేయాలని ఒక గొప్ప సంకల్పం భారతీయ జనతా యువ మోర్చా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తీసుకోవడం చాలా ఆనందమైన విషయం. సో దాంట్లో భాగంగానే ఈరోజు శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు అనేక మంది యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక యువ న్యాయవాదులు, యువ వైద్యులు, యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో, యంగ్ అడ్వకేట్స్, యంగ్ డాక్టర్స్, యంగ్ ఆర్గానిక్ ఫార్మర్స్ కావచ్చు, యంగ్ చార్టెడ్ అకౌంట్స్, అదేవిధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి కొంతమంది స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, ఇలాగా ప్రతి ఒక్క విభాగాన్ని ఎంచుకొని దాంట్లో సెలెక్టెడ్ టీమ్స్ ఎవరుతుంటారో, సెలెక్టర్ మెంబర్స్ ఎవరుతుంటారో వాళ్ళని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేయడం గల ముఖ్యమైన కారణం ఏంటంటే, మనకందరికీ తెలుసు 2014లో నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో సమూలమైన మార్పులు ఈ దేశంలో మనం చూసాం. మనం నివసించేటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక రకాల సమూలమైన మార్పులు వచ్చాయి. ఇది వస్తే సరిపోదు, ఖచ్చితంగా 2047కి ఏదైతుందో 2047 ఏదైతుందో దానికి ఒక సంకల్పం, దృఢ సంకల్పం అన్నట్టు ఒక కాజ్ ఉంది. ఆ కాజ్ ఏంటంటే, మనకు దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది 2047లో. ఈ 2047లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే కూడా భారతదేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారు పోయిన సంవత్సరం ఈ యొక్క వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఢిల్లీ కేంద్రంగా ప్రారంభించారు. సో ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఖచ్చితంగా ఈ దేశంలో ఢిల్లీ కేంద్రంగా ఒక్కటే ఈ కార్యక్రమం జరగకూడదు, ప్రతి రాష్ట్రంలో ఈ కార్యక్రమం జరగాలని. సో అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ దాన్ని వేదికగా విజయవాడ కేంద్రంగా ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా యువ మోర్చా పెద్ద ఎత్తున తీసుకోవడం. ఇది మాత్రమే కాదు మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకు ఒక చరిత్ర ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా అనేక మంది యువకులు ఉంటారు. సో ఎడ్యుకేషన్ మాత్రం చదివి వాళ్ళ సెక్టార్లో డిపెండ్ అయ్యి వాళ్ళ ఆలోచనలు అక్కడికి ఆగిపోకూడదు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడి యొక్క ఆలోచనని ఒక పాలసీ రూపంలో తయారు చేసి వికసిత్ భారత్గా తయారవ్వాలంటే దానికంటే ముందు వికసిత్ ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలి. ఆంధ్రప్రదేశ్ కంటే ముందు మన జిల్లాలు వికసిత్ జిల్లాలుగా తయారవ్వాలి, వికసిత్ గ్రామాలుగా తయారవ్వాలి. అటువంటి కార్యక్రమాల్లో మన అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ యొక్క 2 రోజుల పాటు సెషన్స్ ఉంటే చాలామంది ముఖ్య అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అందరూ కూడా చాలా వాల్యుబుల్ గెస్ట్లు, వాళ్ళ యొక్క టైంని మనకిచ్చి ఇక్కడ 2 రోజుల పాటు రాబోయేటువంటి 2047లో వికసిత్ భారత్తో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాలు, అనేక గ్రామాలు వికసిత్ భారత్గా తయారవ్వాలంటే కేవలం ప్రభుత్వం మాత్రమే పాలసీలు తయారు చేస్తే సరిపోదు. ఆ తయారు చేసే పాలసీల్లో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి మీ యొక్క ఆలోచనలు ప్రభుత్వానికి అందించే దిశగా ఈ యొక్క కార్యక్రమం రూపొందించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఖచ్చితంగా రాబోయేటువంటి వికసిత్ భారత్లో అనేక జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు. మీ ఆలోచనల్ని ఈ వేదిక ద్వారా పంచుకునేటువంటి సువర్ణ అవకాశం ఇక్కడ భారతీయ జనతా యువ మోర్చా ఇస్తోంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు రూపొందించడం జరిగింది. ఇక్కడ అనేక రకాల సెషన్స్తో పాటు ఈ 2 రోజుల్లో పెద్దలు, చాలామంది ముఖ్య అతిథులు పాల్గొనబోతున్నారు. దాంతోపాటు సాయంత్రం ఒక కల్చర్ ఈవెంట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్స్ ఉన్నా, లేకపోతే రకరకాల విషయాలపైన మీకు అవగాహన కావాలన్నా భారతీయ జనతా యువ మోర్చాకు సంబంధించిన వాలంటీర్స్ ఉంటారు, గెస్టులు ఉంటారు. కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడ పెద్దలు మాట్లాడతారు. మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కంపల్సరీగా ప్రతి సెషన్స్ కూడా ఓపెన్ మైక్ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి రంగంలో మనం ఉన్నటువంటి రంగంలో మనం ముఖ్యంగా ఎదగాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంపార్టెంట్ అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వికసిత్ భారత్ సంబంధించినటువంటి టీం సభ్యులకు, అదేవిధంగా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భారత్ మాతాకి. గోవా సీఎం శ్రీ ప్రమోద్ సావంత్ జీ గారికి, అలాగే మన బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, సృజనా చౌదరి గారికి, సునీల్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న యువత అందరికీ నమస్కరిస్తూ మీడియా వారికి కూడా తెలుపుతూ ధన్యవాదాలు.
నేను ఈ కార్యక్రమం కానీ నేను హైదరాబాద్ వెళ్తా, చౌదరి గారితో వెళ్తాం, చౌదరి గారు చూద్దాం అంటే రాబోయే భారతదేశం ఎలా ఉంటుందో చూద్దాం, మిమ్మల్ని అందరినీ చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మేము ప్రజెంట్ అండ్ పాస్ట్, మీరు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, అది ఎలా ఉండబోతుంది అనేది చూద్దామని వచ్చాను. చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. ఎందుకంటే వికసిత్ భారత్ నేను 1947 బోర్న్, సరిగ్గా 100 ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఉంటానో లేదో తెలియదు, మీరందరూ మాత్రం ఉంటారు. యువత మన దేశానికి పట్టుకోమ్మ. యువత అయినా ఎవరైనా 2 విషయాలు మాత్రం మర్చిపోవద్దు. ఒకటి, ఏ వయసు, నేను కూడా ఇప్పుడు ఆలోచిస్తాను, నేను చేసే పని మా అమ్మకి చెప్పగలనా అని. అమ్మకి చెప్పగలిగిన పని మాత్రమే చేయండి మీరు, అమ్మకి చెప్పలేని పని ఎవరు చేయొద్దు. రెండోది, ఏ ఫీల్డ్లో ఎవరున్నా సరే విలువలతో ఉండండి. మనం ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు. మనం ఎల్లకాలం ఉండం, కానీ మనం మంచి చేస్తే కొంతకాలమైనా మన గురించి మాట్లాడాలి. అందుకని విలువలతో మీ జీవితాలు మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. Good morning to everyone, and especially I invite Mr. Sawantji, Pramod Sawantji, our Honorable Chief Minister of Goa, our Andhra Pradesh Bharatiya Janata Party President P.V.N. Madhav Garu, Yuva Morcha President Sunil Reddy Garu, and my mentor and brother Dr. Kamini Srinivas Garu, former Health Minister of the state. And youngsters, I'm really happy and immensely, I'm cherishing to be with you all today. For the benefit of youngsters, I must thank Dr. Kamini Srinivas Garu having given an excellent message. Whatever is required on the day today. Few things today, youngsters are definitely struggling whenever they introspect what is happening across the country as well as the world. Various things, confusion, because you are all much more knowledgeable and informative than many of your seniors like us, maybe 2, 3, 4 generations. Though we are also tech savvy, we cannot compete with you people. But one important thing is, missions can teach you, can make you to gain knowledge as well as the information. One has to be very conscious about loading information to your brains, because unnecessary information is a burden. Definitely, knowledge is always an asset. So this is one of my humble request and advice to every youngster, to be judiciary and cautious while spending time on technology and missions. And we are also now started in encountering with, what is that present encounter? AI. In and out, everyone are talking about AI. What do we have? Our country has got, which many of the nations across the globe doesn't have. So we can easily encounter that with VI. Our village intelligence is much more stronger than artificial intelligence. So all of you should think, we are also not only highest population in the world today. Again, there also we should know how to harness our HI. HI is human intelligence. We are not less than anyone. Undoubtedly and proudly we can say, for the past 12 years, our Honorable Prime Minister have been visiting many of the countries with a lot of confidence and saying that hum to bhik mangne ka nahi aaya. He has always talked with strength. In the past, all the prime ministers used to go with, as ours is a underdeveloped nation. Whereas our Honorable Prime Minister has started his life as the Prime Minister saying that we are a developing nation, and now we are talking about the
we are targeting to be the fully developed nation by 2047. That is nothing but Viksit Bharat, what we have been talking. And I must thank our Yuva Morcha people to have conducted this meeting. In this process, undoubtedly, we are all saying that Bharat Mata ki Jai. But Bharat Mata ki Jai means the people who are born in India are expected to safeguard and take care of this nation. Nation first, then we. To take care of this nation, we need much more capable leaders. So, students also should think of becoming political leaders, come up with the responsibility, because succession management is very important. Today, for each and every one of us, we know that, okay, whatever in a proper manner, whatever we earn money or whatever wealth, automatically translates to the next generations. That is what we do, the succession management as per our Indian, anywhere. But whereas when we talk about the country, we need to have many more leaders to take care of this country. By simply slogans is not going to help us. So I request each and every youngster to think that how to save our country in future. And we as a political fraternity, we should think for developing the capacity building. We have to identify, every person need not think of becoming MLA or MP, but each one of them can think of what they can give back to the society. And with the technology today, we have much more opportunities to develop economic models. Instead of job seeking, definitely each one of you can become a huge job givers. So local technology and decentralized management is the key today. There's no point in keep on migrating to cities and think of getting into the turmoil of concrete jungles. Most of the countries have already got spoiled, and our country, most of the cities also are facing heavy problem because of the concrete jungles. Concrete jungles have been promoting only pub culture, drug culture, and living in relationship culture, in addition to spoiling the ecology. So each one of you to think, die healthy. Longevity is not important. Each and every person has to work out to die healthy. So because we are all transit passengers on this universe. So life, everything is uncertain, except death is certain. So each one of you should think that how you can develop a localized village networking. And I said VI, AI, VI, HI, then finally PI. We are also not less of anybody about our political intelligence. Think of identifying the right leader. We ourselves need not become the immediately jump into politics and spoil our lives. No. All of you should think of standing on your own legs, making your lives properly settled, at least up to the age of 40, 45. Then think of, and while working professionally also, you can have an eye on the political system, what is happening. But you should know how to elect your immediate leader, because all of you are voters. So you should compare with the person, whoever is contesting. In democracy, it is not based on the color, caste, religion. Always you should aim for whether the capacity is there or not. Whether the parties can think politics beyond power. The political leadership is not just to gain the power. It has to be beyond power. That is where we can work out and aim for 2047 to become the totally Viksit Bharat.
And I really thank for Yuva Morcha and everyone having given this opportunity to talk to you all. Thank you very much. అందరికీ నమస్కారం. Very good morning to everyone. So we are fortunate, everybody who are sitting here are very fortunate to have an youngster who, just like you, started his career, an Ayurvedic practitioner. Then he joined politics and struggled, worked around in Goa, and now we are finding here, he is sitting before us. He became the Chief Minister, 13th Chief Minister of Goa. So I heartily welcome Sri Pramod Sawantji. I closely worked with him in Bharatiya Janata Yuva Morcha. He was our treasurer, national treasurer. I was secretary. So both of us traveled around the country also. So lots of memories are there. A young leader becoming CM of a great state called Goa. So we are very fortunate that he is here as a chief guest to inaugurate our inaugural session. So I welcome Pramod Sawantji from bottom of my heart for coming over here. Coming from Goa to Vijayawada is a tiresome journey, because he has to travel to another city. From there he has to come. So for that also I thank Pramod ji. అలాగే ఇవాళ మన వేదిక పైన ఉన్న సుజనా చౌదరి గారు, అలాగే కామినేని శ్రీనివాస్ గారు, ఇద్దరు కూడా కేవలం పొలిటీషియన్సే కాదు, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రారంభ దిశలో అనేక రకాల ప్రయోగాలు చేసి అనేక రకాల పనులు చేసి, సుజనా చౌదరి గారు ఈజ్ ద నెంబర్ 1 ఎమ్మెల్యే ఇన్ ఆర్ Andhra Pradesh out of 175. The kind of transformation he brought in this is Constitution లో ఏవైతే ప్రాక్టీసెస్ చేశారు, బెస్ట్ ప్రాక్టీసెస్ దట్ ఎనీ ఎమ్మెల్యే కెన్ డూ. సో ఆ విధంగా చేసిన సుజనా చౌదరి గారికి, అలాగే కామినేని శ్రీనివాస్ గారు, ఆయన హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక రకాల ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు, అటువంటి కామినేని శ్రీనివాస్ గారు. అలాగే ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత బాగా జరుగుతుందానికి కారణం మా సునీల్ రెడ్డి గారు, భారతీయ జనతా యువ మోర్చా. రఘునందన్ జీ, ఐ వెల్కమ్ రఘునందన్ జీ. రఘునందన్ రావు గారు మనందరికీ తెలుసు, ఆయన ఎంపీగా గెలిచి ఆయన్ని వేదికపైకి రావాల్సిన కోరుతున్నా. సో ఆ విధంగా ఆయన కూడా ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్, బిఫోర్ దట్ సక్సెస్ఫుల్ అడ్వకేట్. సో రఘునందన్ రావు గారు కూడా వెల్కమ్ చేస్తున్నాం. అలాగే మా సునీల్ రెడ్డి గారు యువమోర్చా స్టేట్ ప్రెసిడెంట్, అలాగే మమ్మల్ని అందరినీ ఇంట్రడక్షన్ చేసిన శ్రీమతి సింధు గారు యువమోర్చా యొక్క స్టేట్ వైస్ ప్రెసిడెంట్. అలాగే అనేక మంది పెద్దలు ఉన్నారు, అలాగే మీడియా మిత్రులు, అలాగే యంగ్స్టర్స్ హు హావ్ కమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఆంధ్రప్రదేశ్. మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో ఇవాళ మన సెషన్స్ అనేక రకాలుగా ఈ యొక్క సెషన్ ఉండబోతున్నాయి. అనేక మంది ప్రముఖులు మనకి అనేక రకాల విషయాలు చెప్పబోతున్నారు. ఇవాళ ఏదైతే వికసిత భారతం అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారో, ఇది ఆజాదీ కా అమృత కాల సమయంలో ఈ యొక్క ఆలోచన ముందుకు రావటం జరిగింది. సుమారు 2021న ఏదైతే 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున మనం చేసుకోవడం జరిగింది. ఏవైతే ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన అనేక మంది స్వతంత్ర సేనానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరుగున పడిపోవడం జరిగింది. మదన్ లాల్ డింగ్రా, వీర సావర్కర్, చాపేకర్ సోదరులు, ఇటువంటి అనేక మంది. ఒకళ్ళు మనకి చంద్రశేఖర్ ఆజాద్ తెలుసు, కానీ అష్రఫుల్లా ఖాన్ తెలియదు, రామ్ ప్రసాద్ బిస్మిల్ తెలియదు, మన ప్రాంతంలో ఉండే కొన్నేగంటి హనుమంత్ తెలియదు, అలాగే మన ప్రాంతంలో ఉండే అనేక మంది వీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి తెలియదు. అల్లూరి సీతారామరాజు కేవలం మన వరకే పరిమితం, ప్రపంచం అంతా తెలియదు. కనుక అల్లూరి సీతారామరాజు ఇటువంటి అనేక మంది, కోడికత్తి కుమరం లాంటి అనేక మంది ప్రపంచానికి అందించే తరుణంలో ఈ దేశం వికసిత భారతం అవ్వాలి. ఆ వికసిత భారతం అవ్వాలంటే 2047కి ఈ దేశం ఆ లీగ్ ఆఫ్ నేషన్స్, డెవలప్ నేషన్ గా ఉండాలి అని చెప్పి ఎంతకాలం మనం డెవలపింగ్ అనుకుంటూ ఉంటాం. సో ఆ యొక్క పెడెస్టల్ కి వెళ్ళాలి. కనుక ఈ యొక్క 25 years ఏదైతే ఉందో మనకి అతి ముఖ్యమైన సమయం. కనుక దీన్ని అమృత కాలం అని చెప్పి నరేంద్ర మోడీ గారు దీనికి నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క అమృత కాలంలో మనందరం కలిసి, ఇది కేవలం ఇది ప్రభుత్వం చేయాల్సింది లేదా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదు, ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా దాంట్లో భాగస్వాములు కావాలి అని చెప్పి ఒక ఆలోచన ముందుకు తీసుకెళ్తూ సబ్కా ప్రయాస్ అని చెప్పి ఒక మాటని ఆయన యాడ్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పెట్టిన నినాదం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. దాని తర్వాత సబ్కా విశ్వాస్ అని చెప్పి పెట్టాడు, అందరి యొక్క విశ్వాసాన్ని మనం గెలుచుకోవాలని. దాని తర్వాత ఏదైతే అమృత కాల సమయంలో మన ఈ యొక్క అమృత కాలంలో 2047 ఏదైతే మనం గోల్ పెట్టుకున్నామో, 100 years ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్, ఎవరైతే స్వతంత్ర సేనానులు ఈ దేశం కోసం బలిదానం చేశారో, వాళ్ళ ప్రాణాలు తృటపాయంతో వదిలారో, బ్రిటిష్ తూటాకి బలయ్యారో, ఉరికంబానికి వాళ్ళు వేలాడదీయబడ్డారో, వందే మాతర నినాదంతో ఈ దేశ భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క యవ్వనాన్ని దారపోసారో, వాళ్ళందరి యొక్క కళ
100 సంవత్సరాలు పూర్తయిన భారతావని అటువంటి స్థానంలో ఉండాలి. వాళ్ళ కళని సాకారం చేయడానికి మనందరం కృషి చేయాలి. ఆ కృషి ఏ విధంగా చేయాలి, మన దగ్గర ఉండే ప్రయత్నాలు ఏంటి, ఏ రకమైన ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఆవిష్కరణ చేసే ప్రయత్నం ఈరోజు ఈ యొక్క యంగ్ లీడర్స్ వికసిత్ భారత్ యొక్క కాన్క్లేవ్. ఇది వికసిత ఆంధ్ర ద్వారానే వికసిత్ భారత్ అవ్వగలదు. కనుక మనందరం కూడా పెద్ద రోల్ ప్లే చేయాలి. కనుక మన యొక్క రోల్, మన యొక్క ఏదైతే మన యొక్క వర్క్ ఉందో, మనం చదువుతున్న ప్రాంతం ఉందో దాంట్లోంచి ప్రారంభించాలి. అది వ్యక్తిగతంగా ప్రారంభం కావాలి. నేను కూడా దాంట్లో ఒక సమిధిని అవుతాను అనే ఒక మనం ప్రమాణం చేసి ముందుకు అడుగులు వేయడం కోసమే ఈ యొక్క యంగ్ లీడర్స్ కాన్క్లేవ్. దీంట్లో వెల్కమ్ ఎవ్రీబడి. మీరందరూ కూడా మీ యొక్క ఆ ఏరియాస్ లో మీరు పనిచేసుకుంటూ కూడా దేశం కోసం ఆలోచన చేయాలి. ఈ దేశ రాజకీయాల కోసం ఆలోచన చేయాలి. ఎటువంటి లీడర్షిప్ మన ముందుంది, ఆ లీడర్షిప్ సంబంధించిన అనేక రకాల విషయాలు ఏ విధంగా ఆవిష్కృతమవుతాయో వాటన్నిటి గురించి ఆలోచన చేయాలి. మన దేశానికి సంబంధించిన స్వ అనే అంశం ఏదైతే ఉందో, బ్రిటిష్ ఈ దేశానికి వచ్చే ముందే దాన్ని నాశనం చేశారు. తనని తిరిగి జాగరణ చేసే గొప్ప యజ్ఞం ఈ దేశంలో కొనసాగుతుంది. మనవి అనుకునే అంశాల పట్ల మనకి అభిమానం పెరగాలి. మనవి అనుకున్న మన అన్ని రకాల విషయాల పట్ల మనకి ఆలోచన పెరగాలి. ఆ ఆలోచనకి అంకురార్పణ మనం మనస్సులో జరగాలి. తద్వారా వాటన్నిటినీ గౌరవించే ప్రయత్నం చేస్తాం. స్వామి వివేకానంద అన్నాడు, ఏ జాతి తన గతం పట్ల గౌరవం, వర్తమానం పట్ల ఆవేదన, భవిష్యత్తు పట్ల కోటి కలలతో జీవిస్తుందో అటువంటి సమాజం ప్రగతి పదంలో వెళ్తుంది. ఏ యువత అయితే ఇటువంటి ఆలోచనలు ఉంటాయో ఆ యువత ముందుకెళ్తారని చెప్పి స్వామి వివేకానంద చెప్పారు. మనందరికీ కూడా మన గతం ఏదైతే ఉందో, మన వైభవోపేతమైన గతానికి సంబంధించిన అంశాల పట్ల మనకి గౌరవం ఉండాలి. వాటి పట్ల మనం అటువంటి యొక్క అభిమానంతో ముందుకెళ్ళాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మనకుండే అనేక రకాల కట్టుబాట్లు, మన భాష, మన సంగీతం, మన నృత్యం, మనకుండే అనేక రకాల ఆర్కిటెక్చరల్ వండర్స్, మన దేశానికి సంబంధించి అనేక శాస్త్ర సాంకేతిక ఏదైతే వైభవం ఉందో వాటన్నిటి పట్ల మనకి గౌరవం ఉండాలి. అలాగే వర్తమానంలో జరుగుతున్న అనేక విషయాల పట్ల ఆవేదన ఉండాలి. ఈ దేశ యువత దానికోసం స్పందించాలి, ప్రశ్నించాలి, దానికోసం అడగాలి. దేర్ షుడ్ బి కంటిన్యూస్ డిబేట్. దీంట్లో ఇంకొక ఆలోచనే లేదు. అలాగే భవిష్యత్ ఏదైతే ఉందో ఆ భవిష్యత్ అద్భుతంగా ఉండడానికి నేను కూడా దాంట్లో కారణం అవ్వాలి. నేను కూడా ఏం చేయగలనని తప్పనిసరిగా ఆలోచన చేయాలి. అటువంటి ఆలోచన క్రమాన్ని ఇక్కడ రేకెత్తించే ప్రయత్నం నేను యువమోర్చా వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సుమారు 30,000 మంది మెడికల్ స్టూడెంట్స్ తీసుకుని వచ్చారు. అందరూ కూడా చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకుంటే ఆపరేషన్ గంగ రూపంలో పంపించడం జరిగింది. అక్కడ వారు మీరు ఆగండి, ఒక గంట సేపు విరామం ఇవ్వండి, మా వాళ్ళని తీసుకొస్తాం అని చెప్పగలిగే ధైర్యం, ఆ విధంగా చేయగలిగే స్థైర్యం కేవలం ఒకే ఒక నేత, పేరు నరేంద్ర మోడీ గారు. కేవలం అదే కాదు, ఆపరేషన్ గంగే కాదు, మొన్న జరుగుతున్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యొక్క యుద్ధంలో ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హోమరోజ్ నుంచి మన యొక్క నౌకలు రావాలి అంటే మాట్లాడిన వ్యక్తి ఇటు ఇరాన్తో, అటు అమెరికాతో, అటు ఇజ్రాయెల్తో మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. గమనించండి, మనకి ఆ విధంగా ఫ్రీ ప్యాసేజ్ ఫర్ ఇండియన్ షిప్స్ రాగలిగిందంటే నరేంద్ర మోడీ గారి యొక్క వాక్చాతుర్యం. కేవలం ఇవే కాదు, అనేక రకాల అద్భుతాలు. 2021 ఇవాళ అని తప్పనిసరిగా చెప్పాలి, ఎందుకంటే గోవా సీఎం గారికి ఉన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క రాజనీతి విదేశాంగ విధానానికి ఒకే ఒక చిన్న మచ్చుతనికి చెప్తాను. 2021 జూలై 10వ తారీఖున మన దేశానికి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ శ్రీ జైశంకర్ గారు జార్జియా అనే దేశంలో వాళ్ళ యొక్క క్యాపిటల్ ఇబ్లీస్ అనే నగరానికి ఆయన దిగటం జరుగుతుంది. ఆయన ఎయిర్పోర్ట్ కి స్వాగతం పలకడానికి ఆ దేశం యొక్క ఫారెన్ మినిస్టర్ వస్తారు. కేవలం సాధారణ ఫారెన్ మినిస్టర్ వచ్చాక ఫారెన్, కానీ ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు, ఆ దేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్, ఆ దేశానికి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్, ఆ దేశానికి సంబంధించిన అతిపెద్ద క్లెర్జీ ఏదైతే జార్జియన్ ఆర్థోడాక్స్ చర్చ్, అందరూ కూడా ఆ యొక్క ఎయిర్పోర్ట్ రావటం జరుగుతుంది. మన యొక్క జైశంకర్ గారి చేతిలో చిన్న డబ్బా, ఒక చెక్క డబ్బా, ఒక క్యాస్కెట్ పట్టుకొని ఆ యొక్క ఎయిర్పోర్ట్ లో దిగుతుంటారు. మొత్తం అందరూ ఆశ్చర్యపోతుంటారు. అది లైవ్ టెలికాస్ట్ జార్జియా అంతా దాని యొక్క ఆ క్యాస్కెట్ వైపు చూస్తారు. ఏముంది, ఆయన తీసుకొచ్చి ఇస్తాడు. ఏదైతే ఆ యొక్క ఫారెన్ మినిస్టర్ ఆ క్యాస్కెట్ పట్టుకోవడానికి ఆయన చేతులు వణుకుతాయి. ఆ వణుకుతున్న చేతులతో ఆ క్యాస్కెట్ పట్టుకొని ఒక రథంలో పెడతాడు. ఆ రథం నుంచి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కి వెళ్తుంది. మొత్తం దేశంలో ఉండే అందరూ ఎవరైతే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే బిషప్స్, వాళ్ళ యొక్క ఆర్థోడాక్స్ చర్చ్ సంబంధించిన హెడ్స్ అందరూ కూడా, కెథలైజన్స్, వాళ్ళందరూ కూడా అక్కడ ప్రేయర్ చేస్తారు. అందరూ ఏడుస్తుంటారు. అందరూ బ్లాక్ రోబ్స్ వేసుకుని వస్తారు. అందరూ నల్లటి దుస్తులు వేసుకొని ఏడుస్తుంటారు. ఆ యొక్క పేపర్స్ రాసి ఇండియా జార్జియస్ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఎవర్ గివెన్ బై ఎనీ కంట్రీ అని చెప్పి వాళ్ళ యొక్క హెడ్లైన్స్ లో రాస్తారు. మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుంది. Good afternoon, friends. I said good afternoon. Yeah.
అందరికీ నమస్కారం. alguరున్నారు ఇలాగున్నారు. anyhow it is an little bit तेलुगु समझ में आती है और थोड़ी थोड़ी कंसंट्रेट किया तो मैं देख रहा था पीवी माधवन जी का, माय फ्रेंड, उसकी स्पीच एंड एंथुसियास्टिकली आप सभी सुन रहे थे. anyhow for the special विकसित भारत young political leaders dialogue, along with me, my dear friend P.N. Madhavan ji, the state president of the Bharatiya Janata Party. My second friend, Advocate Raghunandan Rao, MP. I had come specially for the filing of the nomination of MP Sab. The MLA Srujan Chaudhary ji has given a very good message to you that everyone should be the job creators of MLA Vijayawada. The Komini Srinivasan ji, MLA. Then BJYM President Sri Sunil Reddy ji, rest all the dignitaries among the audience, my young elected representatives, the students, entrepreneurs, the professionals, and my dear young friends. Also, I welcome my one friend who is sitting on the wheelchair. It is welcome to you. Welcome. It is a matter of immense joy and pride for me to be present amongst you at for the Vikasit Bharat for the young political leaders. How many of you want to be the contributors in the Vikasit Bharat? All of you want to contribute into the Vikasit Bharat or not? Yes, then along with me say Bharat Mata Ki Vande Vande. So you are the lucky people, so you are contributing also and you will be the beneficiary also of the Vikasit Bharat 2047. As rightly the MLA sub said, so he was born in 1947, right? 1947 जब भारत देश स्वतंत्र हुआ था तब उनका जन्म हुआ था. Okay, so still he is contributing for the Vikasit Bharat 2047. So best of luck for you, sir. Best of luck. Yeah, that's why I'm saying it is a best of luck for him. For still he is contributing and he'll enjoy also Vikasit Bharat 2047. It's true. I extend my heartfelt congratulations to all the Bharatiya Janata Party Yuva Morcha of Andhra Pradesh who are organizers of these programs. Give round of applause to the Bharatiya Janata Party Yuva Morcha. This is not merely the gathering of the young politicians. It is a platform for the dialogues on the future of the Indian democracy and the future of the good governance and the future of the Vikasit Bharat. The question before us today is not merely the how can the young people enter the politics. बात सही कही एमएलए साहब ने, जो कोई चाहता है कि चलो हम पॉलिटिक्स में एंटर करें, लेकिन उन्होंने एडवाइस क्या किया पता है? बी सेटल फर्स्ट. Okay, do whatever you want to do, either the business, either the job, but enter the politics after the 40s. Why? The experience is also required. If you go without the experience, then it is not possible. That's why you want to take the chance of at least do your job, do your business, settle first, then enter into the politics. But till that, and you can work for the social service, you can work for the politics. That is true. So the more important question is how can the young political leadership transform into the culture of the politics and the governance? Because the Bharat of 2047 will not build by the government alone. It will build by the young leaders who will have the ability to transform the aspiration into the policies, policy into the implementation, and implementation into the measurable outcomes. That is important. Honorable Prime Minister Sri Narendra Modi ji have placed before us the nation's powerful vision of the Vikasit Bharat at the rate 2047. The vision is not only the goal of economic growth, but it is a commitment to place the Yuva Shakti. It is commitment to place the Yuva Shakti, Nari Shakti, Kisan Shakti, and Garib Kalyan, which is the welfare of the people, at the center of the nation's building. These are the four pillars of the Vikasit Bharat: Yuva Shakti, Nari Shakti, Kisan Shakti, and Garib Kalyan. And if we want to do the Vikasit Bharat, then we want to work with these four pillars. All of you are in the age group of almost not more than 30s. Few of are in 20s. Okay, in the range of 20 to 30s. You had not seen, I think you are not remembering what is going on before the 2014.
because you were there at the age of the 10, yeah, 12, yeah, max to max is in 15. Okay, I'll just compare what is the Bharat before the 2014 and now how the Bharat is rapidly in progressing. In 2014, what is our GDP? Anyone can? It is an 106.57 lakhs crores. And what is now? In 2026, our GDP is 331.3 lakhs crore. It is a 3 times higher the GDP is. What is the development of the national highways? In 2014, it is a 91,287 kilometers. In a speed we are going, which is a 1,46,204 kilometers. In this speed, we are developing our national highways. What is the railway electrification? In 2014, we are having only the 5,188 route kilometers, which is route as electrified. And today we have the 45,000 route of kilometers of the railway has electrified. What is the startup rate in 2014? Hardly 350 startups were registered in 2014 in Congress regime. And what is now? It is approximately in the 2.23 lakh startup have registered in our country. That is our strength. What about the accounts? The people not having, even though there are the accounts in bank, Honorable Prime Minister Narendra Modi ji have started with the Jan Dhan scheme. And almost more than the 58 crores of the people have connected to the bank. They have opened the first time account in the nationalized bank. Earlier, there is no bank account also with the people of India.